మనకు సర్వరాయ సాగర్ కట్టి 20 సంవత్సరాలు అయిపోయింది కరెక్ట్గా మొదలుపెట్టి. 20 సంవత్సరాల నుంచి తోడుతానే ఉన్నారు. కరెక్ట్ ఏం మనకు ఒక ఎకరాకు నీళ్ళు ఎక్కడ పారేదానికి కాలువలు కూడా తొగడంలా. తప్పకుండా ఒక సంవత్సరంలో 1.5 సంవత్సరంలో మన మండలంలో ఉండే అన్ని భూములకు ఏదైతే నీటిపారుదలకు ఉపయోగంగా ఉండే భూములు ఉన్నాయో, అనువుగా ఉండేటున్నాయో అన్ని దాంట్లకు చిన్న కాలువలు కూడా, పంట కాలువలన్నీ కూడా తొగిచ్చేసి మనందరికీ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేందుకు ఏర్పాటు చేపిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మనకు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. గత మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనే ఫస్ట్ 2004లో పూజ చేసినప్పుడు ఆయన కాంట్రాక్టర్. ఆ కాలువ కింద ఆ చెరువు కట్టింటే దాని కింద నీళ్లు పారుతున్నాయని ఈ ఊరోళ్ళందరూ ఇబ్బంది పడిపోతున్నారు చాలా మంది. మీ ఇందుకూరోళ్ళు కొన్ని వందల ఎకరాలు భూములు ఊట పారేసి ఆ ఊటలో ఉంటే మేము ఇంతకుముందు చెప్పినప్పుడు మా ఊరికి నీళ్లు పారినా పర్వాలే అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏడుస్తూ ఉన్నారు. మేము ఒక 6 సంవత్సరాల ముందు నేను చెప్పిన, అయ్యా ఈ చెరువు ఉంది, కట్ట కట్టింటే కట్టలేక మనిషి దిగిపోతా అన్నాడు. ఈ ఊరు ఆయన ఉన్నాడు, ఏం పేరు మన రామచంద్ర ఆయన లోపలికి దిగిపోయినాడు, పట్టుకున్నాం పైనుంచి. అంటే కట్ట అంత నెర్రిగిపోయింది. ఇది నిలబడదు పోతుంది అని చెప్పినా దానికి ఇప్పుడు సపరేట్గా చేయడానికి కూడా కాంట్రాక్ట్ పిలిచినారు. దానికి సపరేట్గా నీళ్లు ఊరకుండా దానికి వేరే కొత్త టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ ప్రకారం కూడా నీళ్లు ఊటలు బయటికి రాకుండా చేయడానికి కూడా చేసినారు. ఇవన్నీ చేయడానికి కొంత టైం పడుతుంది. తప్పకుండా మనం 1 సంవత్సరంలో 1.5 సంవత్సరంలో తప్పకుండా మన ఈ వీరపాయనపల్లి మండలంలో సుమారు 25,000 ఎకరాలు నీళ్లు మారిపోతాయి మన సర్వరాయ సాగర్ కూడా. ఇది తప్పకుండా చేపిస్తాను, మీ అందరికీ కూడా తెలియజేస్తాను.